భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి కృప కారణంగానైనా సరే మనలో పరివర్తన రావాలి, మనలో చైతన్యం రావాలి, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మనం ఒక సమూహంగా ఆలోచిస్తే అనేక విషయాలు అర్థమవుతాయి. కానీ మనం ఎప్పుడు కూడా వ్యక్తిగానే ఆలోచిస్తాం. ఇది మానుకోవాలి. వ్యక్తిగా కాకుండా సమూహంగా మనమందరం మన బంధువులు ఒక కులం ఆధారంగా కాకుండా, ఒక కుటుంబం ఆధారంగా కాకుండా, వ్యక్తి ఆధారం కాకుండా మనందరం హిందువులం, బంధువులం, సుగుణ సింధు జల బిందువులు అనేటువంటి భావనతో మనం అందరం కలిసి ఆలోచించాలి. మనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, మన పక్కన ఉన్నటువంటి మన అమ్మాయి ఎవరైనా ఒక కాలేజీలో చదువుకుంటున్నట్టు అమ్మాయిని లవ్ ట్రాప్ లో పడి ఎవడన్నా ఒక అన్యమతస్తుడు తీసుకెళ్ళిపోతే మనం వెకిల్లో ఉండవుతాం. వాడికి అలా జరగాల్సిందే. ఇది పోవాలి, దరిద్రపు గుణం పోవాలి. అరే దీనివల్ల మన జాతికి నష్టం జరుగుతుంది. మన జాతిలోంచి ఒక తల్లి వెళ్ళిపోతా ఉంది. తల్లి వెళ్ళిపోతే ఆ తల్లికి పుట్టే పిల్లలందరూ కూడా అన్యమతస్తులైపోతారు, విధర్మీయులైపోతారు. ఇది ఈ దేశానికి శాపం, ఈ దేశాన్ని బలహీనం చేస్తుంది. పాకిస్తాన్ విభజన జరిగేటప్పటికీ పాకిస్తాన్ లో 17% హిందువులు ఉన్నారు. చూడండి, 1947లో పాకిస్తాన్ మన నుంచి విడిపోయేటప్పటికీ 17% హిందువులు ఉన్నారు. ఇవాళ 1% ఉన్నారు. మిగతా 16% ఏమైపోయారు? కొంతమంది మతం మార్చబడ్డారు, కొంతమంది చంపేయబడ్డారు, కొంతమంది పారిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ 1% హిందూ కుటుంబాలలో కూడా ఎవరైనా ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి అలా వయసుకు రాగానే ఎవరో ఒకరు బలవంతంగా తీసుకెళ్లిపోతారు. ముస్లిం కుర్రాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మతం మార్చేస్తారు, రాత్రి తీసుకొచ్చి పెళ్లి అయిపోయి ఏం చేస్తారు? ముస్లిం కుర్రాడు పెళ్లి తీసుకెళ్లిపోయి చేసేసాక ఇంకేమీ లేదు. వీళ్ళు కూడా ఒక్కోసారి అసహాయ స్థితిలో పోలీస్ కేసు నమోదు కాదు, కోర్టులు వినవు, ప్రభుత్వం వినదు, ఎవరు వినరు. అది వాళ్ళ పాకిస్తాన్ లో పరిస్థితి. మన దేశంలో కూడా వాళ్ళ సంఖ్య పెరిగితే ఒక స్థాయికి వస్తే అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటాం. ఎక్కడైతే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో అక్కడల్లా ఉంది. మనం మాత్రం ఇలాంటి సాధారణ విషయాలను కూడా మనం తెలుసుకోకుండా మన పక్కన ఉన్న వాడికి ఎవరికైనా జరిగినా సరే అదేదో పోనీలే, అదేదో తేలిక విషయంలాగా ఒక చిన్న లవ్ మ్యాటర్ లాగా తీసుకుంటున్నాం. ఇట్స్ నాట్ లవ్, ఇది దేశద్రోహము. ఈ దేశాన్ని బలహీనపరచడానికి జరుగుతున్నటువంటి కుట్ర, మనల్ని బలహీనపరచడానికి జరుగుతున్నటువంటి కుట్ర. వాళ్ళు ఒక సంఖ్య దాటిన తర్వాత మన ఇళ్ళు ఉండవు, మన వాకిళ్ళు ఉండవు, మన ఆస్తులు ఉండవు, మన పిల్లలు ఉండరు. అందరినీ అవసరమైతే చంపేస్తారు లేదా మతం మార్చేస్తారు, మన ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. కాశ్మీర్లో జరిగింది ఇదే. ఇవాళ కాశ్మీర్లో 1% కూడా లేరు హిందువులు. జరిగింది ఇదే. బెంగాల్లో జరుగుతున్నది ఇదే, కేరళలో జరుగుతున్నది ఇదే. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు విప్పుదాం.